8 డొల్ల కంపెనీలు పెట్టి 16 మంది బినామీ డైరెక్టర్లను మేము పెట్టుకున్నామని చెప్పేసి వీళ్ళందరూ మాట్లాడుతున్నారా? ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎటువంటి కూడా ఈ మద్యం కుంభకోణం జరగకపోయి ఉంటే, ఎటువంటి చీప్ లిక్కర్ల కుంభకోణం జరగకపోయి ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని తాగి, చీప్ లిక్కర్లు తాగి, ఆ పనికి మళ్ళీ నాశరికమైన మద్యం తాగి 2019 నుంచి 2024 మధ్యలో దాదాపుగా 30,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు కూడా లివర్ సమస్యలతోటి, కిడ్నీ సమస్యలతోటి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు ఆ పనికి మళ్ళీ మద్యాన్ని తాగి. ఈరోజు పేదవాడికి పనికిమాల మద్యాన్ని నమ్మి, నాశరికమైన మద్యాన్ని నమ్మి కోట్ల రూపాయలు వీళ్ళు దండుకొని నల్లధనాన్ని మళ్ళీ వైట్ మనీగా మార్చుకోవడానికి 8 డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీలు పెట్టి, డ్రైవర్లనే పిఎల్గా పెట్టుకొని, డ్రైవర్లనే బినామీలుగా పెట్టుకొని, ఈరోజు వాళ్ళే అధినేతలు, వాళ్ళే డైరెక్టర్లు, వాళ్ళే బినామీలు. సార్, ఏ సిట్ అధికారులు అయితే చెవిరెడ్డి గారి స్వగ్రామమైన తుమ్ముగుంటకు వెళ్ళి అక్కడ 3 అడ్రస్లు చెక్ చేశారు సార్. అక్కడ ఏమీ లేవండి ఉనికిలో. అవన్నీ కూడా తెల్ల పేపర్ మీద కంపెనీల పేర్లు ఉన్నాయి తప్ప అక్కడ ఉనికిలో ఏమీ లేవు. ఆ డైరెక్టర్ లేరయ్యా అంటే మొత్తం పరార్. ఈరోజు నర్రెడ్డి సునీల్ రెడ్డి గారి పేరు కానీ, లేకుంటే డైరెక్టర్లుగా వాళ్ళ బంధువులు ఉన్నారని, వాళ్ళ పిఎలు ఉన్నారని ఈ సమాచారం అంతా ఎక్కడి నుంచి వస్తుంది? అరెస్ట్ అయిన వాళ్ళని లోపల విచారిస్తేనే కదా సార్ ఈ సమాచారం అంతా బయటకు వస్తుంది. లేకుంటే ఇప్పుడు సోదరి నాగమల్లేశ్వరి గారు చెప్పినట్లు వరుస పెట్టి అందరిని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు, కావాల్సిన ఇరికేయాలని చూస్తున్నారంటే చూస్తున్నారేంటి బ్రదర్? చేస్తున్నారు కదా ఆల్రెడీ. వినండి, నేను చూస్తున్నానంటారేంటి? సరే వినండి, నా పేరు ఎత్తారు కాబట్టి చెప్తున్నాను. చూస్తున్నారేంటి? చేస్తున్నారా లేదా అది చెప్పండి. చేస్తున్నారా లేదా? ఇవన్నీ ఎవరు చెప్పాలా? సిట్ మీ చెవులో వచ్చి చెప్తుందా? సిట్టే చెప్తుంది కదా. అవసరం అనుకుంటే సిట్టే బయట పెట్టి ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఏమో స్టోరీలు చెప్పారు కదా మీరు. ఈ స్టోరీలన్నీ సిట్టు చెప్తుంది. మీరు ఎందుకు వచ్చి చెప్తున్నారు? మీకు ఇస్తుందా? టీడీపీ వాళ్ళకి ఇస్తుందా సిట్టు ఇన్ఫర్మేషన్ అంతా? లేకపోతే మీరు ఇచ్చిన స్క్రిప్ట్ అంతా సిట్టు చదువుతుందా? చెప్పేది విను. నువ్వు వేరెత్తావు కాబట్టి నాకు తెలిసి ఏం వినాలో. పచ్చాబద్దాలు లైవ్ లో కూర్చొని చెప్తుంటే వినే ఓపిక మాకు లేదు. అందరికీ విలువైన టైమే. సిట్టు మీకు చెప్పిందా? మీరు ఇచ్చిన స్క్రిప్ట్ సిట్టు చేస్తుందా? ఒక్కదానికి ఆన్సర్ చెప్పు. ఇప్పుడు మీరు అరెస్ట్ చేస్తున్నారంటే అరెస్ట్ చేయట్లేదా? మరి కాదన్నా, అరెస్ట్ చేయట్లేదా? మరి అరెస్ట్ చేస్తున్నారు కదా. మరి ఎందుకు చెప్పాయా? నువ్వు చెప్పు తండ్రి. ఇందాక నుంచి చెప్తున్నావు కదా, అబద్ధాలు చెప్తే ఎవడు కూర్చొని లైవ్ లో ఎవడింటాడు? 2014 నుంచి 19 వరకు ఏం జరిగింది అది చెప్పు. దానికోసం మాట్లాడు. 19 నుంచి 24 వరకు నీకు పారదర్శకత ఉంటే నువ్వు లెక్కలు చెప్పాలి అనుకుంటే, నీకు పారదర్శకత ఉండి లెక్కలు చెప్పాలి అనుకుంటే 14 నుంచి 19 వరకు ఏమైంది, 19 నుంచి 24 వరకు ఏమైందో కూడా చెప్పు. ఏది చెప్పాలి కదా. అబద్ధాలు చెప్తే ఎట్లింటాం కూర్చొని? టైం అందరికి వాల్యుబులే. నీ అబద్ధాలకి ఇక్కడ ఎవరు కూర్చొని వినే ఓపిక ఎవరికి లేదు. నీకు లేదా నోరు? నీ నోరేసుకొని అబద్ధాలని చెప్తుంటే ఎవడు వింటాడు? కాదు, నా అంత లేదు, నా అంత ఉండదు. నీకు అర్థమైందా? నా పిచ్చి వేరు, నా పిచ్చి వేరు, నాకు తెలుసు. అర్థమైందా? నీలాగా అబద్ధాలు చెప్పను. నేను గట్టిగా అడుగుతానేమో, నీలాగా అబద్ధాలు చెప్పను. అర్థమవుతుందా? నీలాగా అబద్ధాలు చెప్పను నేను లైవ్ లో. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. తండ్రి చెప్పింది విను. నేను అడిగింది క్వశ్చనే. నీకు నాకు పర్సనల్ గా ఏంది డిబేట్ నాకు అర్థం కాదు. నువ్వు నా పేరు కాబట్టి నేనేమన్నా సిట్ అధికారులు ఎక్కడన్నా సరే ఈ రోజు చందు గారు లిక్కర్ స్కామ్ లో ఉన్నారు, లేకుంటే అరుణ గారు లిక్కర్ స్కామ్ లో ఉన్నారు, అజయ్ సజ్జా లిక్కర్ స్కామ్ లో ఉన్నారు, లేకుంటే పెద్దలు లిక్కర్ స్కామ్ లో ఉన్నారని చెప్పట్లేదు కదా. వాళ్ళందరూ పేర్లు వస్తున్నాయి కదా. ఈ రోజు వైసీపీలో ఉన్న వ్యక్తులే. ఫర్ ఎగ్జాంపుల్ మరి అదే కేసులో మరి నాయకుడు ఉన్నాడు కదా స్వామి. అదే కేసులో బెయిల్ మీద ఉన్నాడు కదా మన నాయకుడు. దానికోసం మాట్లాడవేంటి నువ్వు? చంద్రబాబు నాయుడు గారు ఏ బెయిల్ మీద ఉన్నారు ఇవాళ? ఇది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇల్లు కాదు. నువ్వు అడగాలి కదా. నీకేం నైతిక విలువలు ఉన్నాయి? ఇది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇల్లు కాదు. విను అంటున్నా. ఏది వినేది? అరవకు. ఏది వినేది? అరవట్లేదు, అడుగుతున్నా. అడుగుతున్నా దానికి సమాధానం చెప్పు. మాట్లాడే అవకాశం కూడా ఇవ్వని గుర్తుపెట్టుకోండి. ఎవరు తరం కాదు, తరం కాదు. నాకు అవకాశం ఇవ్వకుండా నువ్వు మాట్లాడాలి అని అంటే, నువ్వు మాట్లాడే మాటలకి నీ పచ్చబద్దాలు ఇక్కడ లైవ్ లో చెప్తుంటే ఇప్పుడు అడిగిన వాటికి సమాధానం చెప్పకుండా ఏమేమో చెప్తావేంటి? సార్ వినండి, నేనేమన్నాను? నేను ఆవిడ మాట్లాడేటప్పుడు విన్నా, రాసుకోమనండి. అబద్ధాలు చెప్తే ఏం రాయాలి నేను?
పచ్చి అబద్ధాలు చెప్తున్నావు లైవ్ లో. ఏం రాయాలి నేను? డిబేట్ నుంచి ఇంటికి వెళ్ళిపో. కాదు రైట్ రైట్ మీ టైం వచ్చినప్పుడు మాట్లాడదురు కానీ మల్లీశ్వరి గారు ప్లీజ్ ప్లీజ్. అజయ్ గారు ప్లీజ్ ప్లీజ్ అలా కాదు వాళ్ళ టైంలో మాట్లాడండి. మీరు నోట్ చేసుకుని అడుగుదురు కానీ క్వశ్చన్స్ ప్లీజ్ ఆన్సర్స్ ఇద్దరు కానీ ఒక నిమిషం. అజయ్ గారు ప్లీజ్. ఎందుకంటే ఇక్కడ ఈ లిక్కర్ స్కామ్ లో ఇంతమంది పేర్లు వస్తున్నాయి సార్. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 151 మంది ఎమ్మెల్యేలు కదా గెలిచింది. మిగతా ఎవరి పేర్లు రావట్లేదు కదా. ఎందుకు రావట్లేదు అంటే కేవలం ఇప్పుడు ఆవిడ అన్నట్లు వీళ్ళని టార్గెట్ చేస్తే అందరినీ టార్గెట్ చేయాలి కదా సార్. చేస్తే అందరినీ టార్గెట్ చేయాలి సార్. ఈరోజు సిట్ అధికారులు ఏమీ లేకుంటే గుట్టకాల్చి ముఖం మీద వేయడానికి లేకుంటే బ్లైండ్ గా ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్ళరండి. ఉన్న వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ రోజు ఎవరెవరినైతే అరెస్టులు చేశారో ఆ అరెస్టులు చేసిన వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు కదా, ఇవన్నీ బయటకు వస్తున్నాయి సార్. పలానా దగ్గర అడ్రస్ లో స్వాదాలు చేస్తున్నారన్నా సరే, పలానా 11 బాక్సుల్లో 12 కోట్ల రూపాయలు డబ్బులు దొరుకుతున్నా సరే, పలానా కాలేజెస్ లో డబ్బులు దొరుకుతున్నా సరే, లేకుంటే ఇంకా పలానా వ్యక్తుల స్వాదాలు చేస్తుంటే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం బయటకు వస్తుంది. అంటే గతంలో ఎప్పుడు వినపండి పేర్లు సార్ ఇవన్నీ. ఈరోజు నర్రెడ్డి సునీల్ రెడ్డి పేరు ఈ రోజు కొత్తగా వచ్చింది కదా మనకి, గతంలో వినపండి పేర్లు కదా సార్. ఈ రోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ నవీన్ రెడ్డి కూడా ఉన్నాడు, A36 ముద్దాయిగా ఉన్నాడు. ఆ నవీన్ రెడ్డి పేరు మీద కూడా షెల్ కంపెనీ ఉంది, నవీన్ ఇన్ఫ్రాస్ అని చెప్పేసి. ఈ షెల్ కంపెనీస్, డొల్ల కంపెనీస్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ రోజు వెలుగులోకి ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? ఈ రోజు కంపెనీలు కనపడవు, ఒక తెల్ల కాగితం మీద కనపడితే ఈ కంపెనీలన్నీ. వీటన్నిటికీ సమాధానాలు ఉండవు. మేము ప్రశ్నిస్తే వాటిని అబద్ధాలు అంటారు, మేము ప్రశ్నిస్తే వాటికి సమాధానం చేత కాదు కానీ మాట్లాడితే పచ్చబద్దాలు ఖచ్చితంగా. మిగతా ప్యానెల్ సభ్యులు కూడా ఉన్నారు. మల్లీశ్వరి గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. అజయ్ గారు ప్లీజ్. రాయపాటి అరుణ గారు ఉన్నారు జనసేన నుంచి. అరుణ గారు, లిక్కర్ స్కామ్ లో ఎలాంటి లాజిక్ లేదు అంటున్నారు వైసీపీ వాళ్ళు. బట్ 2024 నాటికి మద్యాన్ని పూర్తిగా నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. బట్ ఈ షెల్ కంపెనీస్ ఇప్పుడు ఏవైతే వింటున్నామో, నర్రెడ్డి సునీల్ పేరు, ఇలా రకరకాల అంటే తవ్వే కొద్దీ కొత్త పేర్లన్నీ బయటకు వస్తున్నాయి. ఈ షెల్ కంపెనీలు ఏవైతే విశాఖలో, హైదరాబాద్లో ఈ సోదాలన్నీ జరిగాయో, ఇవన్నీ ఏర్పాటు చేసింది మద్యం కుంభకోణానికి అయినటువంటి ప్రశ్నకి మీ సమాధానం ఏంటండి? సార్, ప్యానెల్లో పెద్దలకి, మీకు వీక్షకులకి నమస్కారం సార్. ఇందాక నుంచి ఇద్దరు వాదనలు విన్న తర్వాత నాకు కొన్ని అంశాలను ప్రస్తావించి ఈ విషయం చెప్పాలనిపించింది. మీరు కనుక గతంలో చూసుకున్నట్లయితే గాలి జనార్దన్ రెడ్డి ల్యాండ్ మైనింగ్ విషయం మీకు తెలుసు. ఆ కేసు దాదాపుగా 14 సంవత్సరాలు సాగింది. వాళ్ళు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు స్టార్ట్ అయితే, వాళ్ళు గవర్నమెంట్ లోంచి దాటిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత కూడా తప్పించుకోలేని సిచ్యువేషన్ లో దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి 14 ఏళ్ల పాటు కొనసాగిన తర్వాత 14 ఏళ్ల తర్వాత గాలి జనార్దన్ రెడ్డి చేసిన తప్పే